మీరు ఎప్పుడైనా క్రికెట్ లో చైనామెన్ బౌలింగ్ గురించి విన్నారా? వన్ ఆఫ్ ది రేరెస్ట్ అండ్ ట్రికెస్ట్ ఆర్ట్ ఆఫ్ బౌలింగ్. చైనామెన్ అంటే లెఫ్ట్ ఆర్మ్ వ్రిస్ట్ స్పిన్. ఆర్థోడాక్స్ స్పిన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. అంటే ఒక చైనామెన్ బౌలర్ వేస్తున్నప్పుడు రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కి బాల్ అనేది ఆఫ్ సైడ్ నుంచి లెగ్ సైడ్ కి టర్న్ అవుతుంది. మరి దీన్ని లెఫ్ట్ ఆర్మ్ వ్రిస్ట్ స్పిన్ అంటే సరిపోతుంది కదా? స్పెసిఫిక్ గా చైనామెన్ అనే పదాన్ని ఎందుకు వాడతారు అంటే దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. అదేంటంటే 1933 ఇయర్ ఆ టైంలో వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ కి మధ్య జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ కి చెందిన ఎలిస్ చాంగ్ అనే ఒక చైనా సంతతి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇంగ్లాండ్ కి చెందిన వాల్టర్ రాబిన్స్ యొక్క వికెట్ తీస్తే అప్పుడు రాబిన్స్ ఫ్రస్ట్రేషన్ తో పెవిలియన్ కి వెళ్తూ సమ్ ఫ్యాన్సీ వర్క్ బై బ్లేడ్ ఇచ్ చైనామెన్ అని అన్నాడు. అప్పటి నుంచి ఇక ఏ లెఫ్ట్ ఆర్మ్ వ్రిస్ట్ స్పిన్నర్ బౌలింగ్ వేసినా కానీ తనని చైనామెన్ బౌలర్ అని డిస్క్రైబ్ చేస్తూ వచ్చారు. ఓవర్ టైమ్ గ్యారీ గోమెస్, బ్రాడ్ హాగ్, పాల్ అడమ్స్ అండ్ కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్స్ ఈ ఆర్ట్ ని పాపులర్ చేశారు. అయితే రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే ఈ చైనామెన్ అనే పదం కొంతమందికి అఫెన్సివ్ గా ఉందని పరిగణించి ఐసీసీ అఫీషియల్ గా రికార్డ్స్ లో కానీ ఇంకా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కమెంటరీలో కానీ ఈ చైనామెన్ అనే పదాన్ని వాడడం మానేసి లెఫ్ట్ ఆర్మ్ వ్రిస్ట్ స్పిన్ అనే అంటున్నారు.